బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణని మరింత స్పీడప్ చేసింది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న నిందితుడు బండి భగీరథ్ ని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఇవాళ మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కేసులోని లోటుపాట్లను ఛేదించేందుకు నిందితుడిని నేరుగా ప్రశ్నించడమే లక్ష్యంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ కేసు మరోసారి చిచ్చురేపింది. ఈ వ్యవహారం ఇప్పుడు కాస్త బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గులాబీ శ్రేణులు రోడ్లపైకొచ్చాయి. తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న భగీరథ్ కి అండగా ఉంటున్నారు అంటూ అతని తండ్రి పైన, అంతేకాకుండా తక్షణమే ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రస్తుతం డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విమర్శలపై బీజేపీ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ డిమాండ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎందుకు తమ పదవులకు రాజీనామా చేయలేదని సూటిగా ప్రశ్నించారు. అక్కడ లేని నైతికత ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందంటూ ఎదురుదాడికి దిగారు. మొత్తానికి భగీరథ్ కేసు చుట్టూ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. ఒక వ్యక్తిని, ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆరోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ వచ్చి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే, నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా, అది చేస్తుందా, కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్.